Hi friends, welcome to Wi-Fi videos. Please subscribe our channel and click bell icon. Total మేము 4 families 18 members మనాలి ట్రిప్ వెళ్ళాము. పూర్తి వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టూర్ ప్యాకేజ్ మరియు మేము ఎలా వెళ్ళాము, అక్కడ యాక్టివిటీ ఏంటి, మనాలిలో చూడవలసిన ప్లేసెస్ ఏంటి, టూర్ వాళ్ళు మనకు ఎలా గైడెన్స్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు ఎలాంటి వెహికల్స్ ప్రొవైడ్ చేశారు, ఎలాంటి ఈవెంట్స్ ప్రొవైడ్ చేశారు, పూర్తిగా మనకు డిస్క్రిప్షన్లో మీకు తెలియజేశాను. అదేవిధంగా మనాలిలో మనకు ఏమేమి ఈవెంట్స్ చేయవచ్చు, తర్వాత అక్కడ యాక్టివిటీస్ ఏంటి, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి, ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాను. మనం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి కూడా పూర్తిగా వివరాలు తెలియజేశాను. మొదటగా మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇది మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. బ్యాక్ సైడ్ కనబడేది మనకు బ్యాగేజ్ చెకింగ్. ఇక్కడ మనల్ని చెక్ చేస్తారు. ఇది నా టికెట్ 18B సీట్ నెంబర్, 12 నెంబర్ గేట్ నెంబర్ నుంచి వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్ నాకు 6,000 దాకా అలా పడింది. ఇక్కడ ఇప్పుడే ల్యాండ్ అయింది ఒక ప్లేన్, ఒకటి టేక్ ఆఫ్ అవుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ వీడియోలో నేను షూట్ చేశాను. ఇప్పుడే ప్లేన్లోకి ఎంటర్ అవుతున్నాను. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లోకి దిగాను. ఇది కనబడేది ఢిల్లీ ఎయిర్పోర్ట్. జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఇదంతా మనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్. నా బ్యాగేజ్ తీసుకొని వచ్చాను. ఎయిర్పోర్ట్లో ఒక దోశ ఆర్డర్ పెట్టి తినేసి బయటకు వచ్చాను. మనకు కనబడేది ఢిల్లీ మెట్రో స్టేషన్. జస్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కు ఆపోజిటే ఉంటుంది. మేము ఇక్కడి నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెలర్ కంపెనీ వాళ్ళు 24 సీటర్స్ ఏసీ టెంపో ట్రావెలర్ పంపించారు. అక్కడి నుంచి మేము మనాలికి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక రెస్టారెంట్ కనపడింది. ఇక్కడ అందరం ఆగి ఫ్రెష్ అప్ అయ్యాము. లంచ్ ఆర్డర్ చేశాము. లంచ్ కంప్లీట్ అయిపోయింది. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. కొంచెం సేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ మేము మనాలికి స్టార్ట్ అయ్యాము. బస్లో జర్నీ చాలా అవర్స్ ఉంది. సో పిల్లలు డంషల్ ఆర్ట్స్ ఆడుతున్నారు. ఢిల్లీ నుంచి మనాలికి వెళ్ళే టైంలో చాలా ఘాట్ రోడ్స్ ఉంటాయి. అవి కర్వ్స్ ఎలా ఉంటాయంటే చాలా డీప్ కర్వ్స్ ఉంటాయి. టోటల్ హిల్ స్టేషన్ చాలా హైట్లో ఉంటుంది. పక్కన చూస్తే పెద్ద పెద్ద లోయలు, చాలా భయంకరమైన కర్వ్స్, చాలా ఘాట్ రోడ్స్. ఆ పక్కన చూడండి ఆ లైన్ ఎలా ఉందో. రోడ్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి, డీప్ కర్వ్స్ ఉంటాయి, చాలా హైట్. జర్నీ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది, కానీ చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చూడండి పక్కన లోయ ఎలా ఉందో. ఆ పక్కన రోడ్ చూసారు కదా, ఆ రోడ్స్ మనం కింద నుంచి అలా వచ్చి ఇలా వెళ్తున్నాం. మనకు ఢిల్లీ నుంచి రోడ్ మార్గమే కాకుండా కాంగ్రా అనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి ఫ్లైట్స్ కాంగ్రా ఎయిర్పోర్ట్ వరకు కూడా ఉంటాయి. లాంగ్ జర్నీ చేయని వాళ్ళు ఫ్లైట్లో రావడం చాలా బెటర్. ఢిల్లీ నుంచి మనాలికి రోడ్డు ద్వారా 520 కిలోమీటర్లు, 520 కిలోమీటర్స్, 10 అవర్స్ పడుతుంది. ఆల్మోస్ట్ మేము మనాలికి రీచ్ అయ్యాము. చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. నైట్ అయింది కూడా. మాకు అలర్ట్ చేసిన సమ్మర్ విల్లా కాటేజ్ చాలా అద్భుతంగా ఉంది. హోటల్ చూశారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. ఆల్మోస్ట్ మా హోటల్ దగ్గరికి వచ్చాము. టోటల్గా హోటల్స్ అన్నీ కూడా చాలా హిల్ స్టేషన్లో చాలా హైట్లో ఉంటాయి. ఇప్పుడు మా హోటల్కి వెళ్తున్నాము. మా హోటల్కి వెళ్ళే దారిలో చుట్టుపక్కల పూర్తిగా చూడండి ఎన్ని హోటల్స్ ఉన్నాయో. ఇది చాలా హైట్లో ఉంటుంది. ఇది మాకు కేటాయించిన హోటల్. అంటే నైట్ వ్యూ కాబట్టి మనకు అంతగా తెలియట్లేదు. మార్నింగ్ వ్యూ చూపిస్తాను. చాలా బాగా ఉంటుంది. మార్నింగ్ లేవడంతోనే చూడండి ఎలా మంచు ఉందో. జస్ట్
ఇట్లా డోర్ ఓపెన్ చేశాను. మొత్తం చూడండి, ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి చూడండి మంచు కొండలు ఎలా కనబడుతున్నాయి. నైట్ మనం చూసాము, అంత క్లియర్గా కనబడలేదు. ఇప్పుడు చూడండి, ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మన రూమ్ బాల్కనీ బయట నుంచి చూస్తున్నాము. చూడండి మంచు కొండలు, టోటల్ స్నో, ఫుల్ స్నో. కాటేజీలో నుంచి మనకు వ్యూ. ఇది పిల్లలు పడుకోవడానికి పైన డబుల్ కాట్ బెడ్, మళ్ళీ కింద పేరెంట్స్ బెడ్. బయట బాల్కనీ నుంచి చూస్తే వ్యూ చాలా బాగా ఉంటుంది. మార్నింగ్ 6 o'clock అవుతుంది. చూడండి మంచు కొండలు ఎలా అద్భుతంగా కనబడుతున్నాయో. అద్భుతంగా ఉంది. పిల్లలకు సపరేట్ బెడ్రూమ్, పెద్దవాళ్ళకి సపరేట్ బెడ్రూమ్. చాలా బాగా ఉంది, అద్భుతంగా. ఫ్రెషప్ అయ్యి వెహికల్లో మాల్ రోడ్కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో ఫుల్ ట్రాఫిక్ జామ్. మనకు అక్కడ మేలో ఫుల్ హాట్ కదా, ఇక్కడ ఇంకా మంచి వస్తుంది. చూడండి మంచు కొండలు, మొత్తం టూరిస్ట్ ప్లేసెస్. మా డ్రైవర్ నాన్ స్టాప్ గా 12 hours కొట్టిండు, ఢిల్లీ టు మనాలి. మేమందరం కలిసి వెళ్తున్నాం. మొత్తం 5 ఫ్యామిలీలు, 18 మంది వెళ్తున్నాము. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా అద్భుతమైన లొకేషన్స్. అంతేకాకుండా రొటాంగ్ పాస్, తర్వాత సొలాంగ్ వ్యాలీ, ఇలా మంచు ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఇది మనకు మొత్తం కనబడే మాల్ రోడ్, కంప్లీట్ మాల్ రోడ్. తర్వాత ఇటు మనకి వెళ్ళే నెక్స్ట్ ఇదంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు మనకు ఇది మనాలి షాపింగ్ మాల్ నుండి మాల్ రోడ్ నుంచి హిడింబి టెంపుల్ రూట్. ముందు కనబడే వైల్డ్ లైఫ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. అక్కడ వాళ్ళ కల్చర్ ప్రకారము ఏదో ఈవెంట్ జరుగుతుంది. మాల్ రోడ్ నుంచి హిడింబి టెంపుల్ వెళ్లే రూట్ లో 24 seaters వెహికల్ వెళ్ళడం చాలా కష్టము, చాలా చిన్నగా ఉంటాయి. అక్కడ నుంచి మనం ఆటోస్ కానీ వేరే చిన్న వెహికల్స్ కానీ తీసుకొని హిడింబి టెంపుల్ కు వెళ్ళాలి. పై వాకింగ్ లో కూడా వెళ్ళొచ్చు, జస్ట్ 1/2 kilometer ఉంటుంది. మనాలిలో చూడదగిన ప్లేస్ చాలా ఫేమస్ హిడింబి టెంపుల్. భీముడి భార్య హిడింబి, హిడింబి కొడుకు ఘటోత్కచుడు. ఈ 2 టెంపుల్స్ మనాలిలో పక్క పక్కనే ఉంటాయి. హిడింబి టెంపుల్, ఘటోత్కచుడు టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. చాలా పబ్లిక్ ఉంటారు. టూరిస్టులతో ఏప్రిల్, మే, జూన్ లో చాలా కిటకిటలాడుతుంది. ఫుల్ లైన్ దర్శనానికి. చూడండి, ఇది యాక్చువల్ గా టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. ఎటు చూసినా చిన్నపాటి ఫారెస్ట్ లాగా ఉంటుంది. చాలా పొడగైన చెట్లతో, నీలగిరి చెట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు పబ్లిక్ చాలా మంది ఉన్నారు. లైన్ మాత్రం చాలా పొడుగు ఉంది. ఆల్మోస్ట్ 1/2 hour పట్టింది దర్శనానికి. చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. టూరిస్టులు చాలా మంది ఉన్నారు. మా పిల్లలు లైన్ లో నిల్చున్నారు. ఒక 1/2 hour లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి అక్కడి కల్చర్లో వారి దుస్తువులు ఇలా ప్రతి ఒక్కరికి ఒక 200 rupees తీసుకొని వాళ్ళు ఇలా వారి దుస్తులను ఇలా సెట్ చేస్తారు. ఇలా వారి దుస్తువులు ధరించి మా పిల్లలు ఇలా కొంచెం సేపు టైం స్పెండ్ చేశారు. చాలా బాగా ఉంది అక్కడి కల్చర్, వాళ్ళ దుస్తువులు, వాళ్ళ ఫ్యాషన్ క్లాత్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. అక్కడి కల్చర్, అక్కడి ఆటలు, అక్కడి పాటలు, అలా కొంత సమయం ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఇలా వారి దుస్తులు, అక్కడి వారి కల్చర్, వారి ఈవెంట్స్, వాళ్ళ డ్యాన్సులు ఆడుతూ పాడుతూ కొంచెం సమయం స్పెండ్ చేశారు. చాలా బాగా ఉంది. బాయ్ 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 ఫ్రెండ్స్ అని చెప్తున్నారు.
ఇది ఘటోత్కచుని టెంపుల్. హిడింబి వాళ్ళ కొడుకు ఘటోత్కచుడు. అటు నుంచి అక్కడ హిడింబి టెంపుల్ ఉంది. అంటే ఘటోత్కచుని వాళ్ళ అమ్మ, భీముని వాళ్ళ భార్య. అక్కడ నుంచి ఇటు వస్తే మనకు ఘటోత్కచుడు టెంపుల్ మాత్రం చాలా సింపుల్ గా ఉంది. జస్ట్ ఒక చెట్టు ఉంది, చెట్టుకు అలా టెంపుల్ సెట్ చేశారు. టెంపుల్ యొక్క చరిత్ర మరియు మిగతా విశేషాలు అన్ని ఇలా మనకు హిందీలో మరియు ఇంగ్లీష్లో రాసి ఉంచారు. టెంపుల్ నుంచి బయటకు వచ్చాక రోడ్డు పక్కనే మనకు చాలా షాప్స్ ఉంటాయి, స్వెటర్స్ ఇవన్నీ. ఇలా యాక్తో కూడా మనము ఎక్కి ఫొటోస్ దిగవచ్చు. మా పిల్లలు ఫోటో దిగుతా అంటే ఫోటో దిగిపించాను. ఆ పక్కనే మనకు చూడండి, రెండు వైపులా మనకు షాపింగ్ మాల్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న షాప్స్ రోడ్డుకు ఇరువైపులా ఉంటాయి. అంటే స్వెటర్స్, తర్వాత గ్లౌజెస్. ఎందుకంటే అక్కడ చాలా కూల్ ప్లేస్ కదా. జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్లో మంచుతో రెండిపోయి ఉంటది. ఈ టైంలోనే, అంటే మేము మేలో వెళ్ళాము, ఈ టైంలోనే చలికి గడ్డ కట్టుకొని పోయాము. ఆ టైంలో మనము స్వెటర్స్, గ్లౌజెస్ కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే ఆ ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. చూసారు కదా, స్వెటర్స్, గ్లౌజెస్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. అక్కడికి వెళ్తే మాత్రము కంపల్సరీగా స్వెటర్స్ తీసుకోండి. ఆ పక్కనే ఇవన్నీ మనకు టిఫిన్ సెంటర్స్. ఇక్కడ మోమోస్ చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటాయి. బ్రెడ్ పకోడీ కానీ, మోమోస్ కానీ ఎక్కువగా మనకు ఇక్కడ మ్యాగీ నూడిల్స్ ఎక్కువగా, మోమోస్ ఎక్కువగా దొరుకుతాయి. ఇది అంతా మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. హిడింబి టెంపుల్ నుంచి మాల్ రోడ్కి వచ్చాము. మాల్ రోడ్ పిల్లలు ఎక్స్కర్షన్ వచ్చినట్టున్నారు, దిగుతున్నారు వీళ్ళంతా. అంతా మాల్ రోడ్ అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇటు మాల్ రోడ్ మొత్తం, ఇటు మొత్తం హిడింబి టెంపుల్, ఘటోత్కచుడు టెంపుల్, భీముని టెంపుల్, ఈ రూట్. వీళ్ళు కూడా టూర్కి వచ్చారు. వీళ్ళంతా టూర్కి వచ్చింది, సౌత్ ఇండియా నుంచి వచ్చింది వీళ్ళంతా. అంతా తెలుగు మాట్లాడుతున్నారు. తప్పకుండా రావాలి మనాలి. ఈసారి పంజాబ్ బ్యాంక్ లో వేస్తారు. చాలా మంచి పంజాబ్ బ్యాంక్ మేనేజర్. కప్పులతో రావాలి. వీళ్ళు వరంగల్ కప్పులతో రావాలంట. సూపర్, చాలా చల్ల పెట్టుకున్నట్టు. సూపర్ సూపర్. ఇది మాల్ రోడ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. ఇది మనకు వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి స్టాచ్యూ. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 నుండి 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే రెండు దిక్కులా మనకు ఫుల్ షాపింగ్స్, స్వెటర్స్ కానీ, తర్వాత గ్లౌజెస్ కానీ, తర్వాత ఫ్యాషన్ డ్రెస్సెస్, జీన్స్, వాచెస్, ఇలా చాలా రకాలుగా మనకు తక్కువ రేట్లో చాలా క్వాలిటీ గల జర్కిన్స్, స్వెటర్స్, గ్లౌజెస్, క్యాప్స్, అదే విధంగా పిల్లలకి, పెద్దలకి, లేడీస్కి టీషర్ట్స్ కానీ, జీన్స్ కానీ, తర్వాత చుడీదార్స్ కానీ, పంజాబీ డ్రెస్సెస్ కానీ చాలా వెరైటీస్ మనకు ఇక్కడ చాలా దొరుకుతాయి. ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తారు, కానీ బార్గన్ చేసి తక్కువ ప్రైస్కి అడిగితే మనకు తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఆల్మోస్ట్ మాల్ రోడ్లో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. స్పెషల్గా జర్కిన్స్ చాలా వెరైటీస్ దొరుకుతాయి. లేడీస్కి మాత్రము ఇక పండుగగా వాళ్ళకి కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ కానీ, షూస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ కానీ, చెప్పులు కానీ, షూస్ కానీ, గరం కోట్స్ కానీ, స్వెటర్స్ కానీ చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇది కనబడేది
దుర్గామాత టెంపుల్. దాని పక్కనే మనకు బస్ స్టేషన్ ఉంటుంది, మనాలి బస్ స్టేషన్. అంటే మాల్ రోడ్లోనే మనకు ఇది టెంపుల్ పక్కనే బస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఢిల్లీకి కూడా బస్సెస్ పోతాయి. చూసారు కదా బస్ స్టాండ్ మనాలి. ఇక్కడి నుంచి మనకు షిమ్లాకి, ఢిల్లీకి రెగ్యులర్ గా బస్సెస్ పోతాయి. ఈ మాల్ రోడ్ ఎప్పుడూ కూడా టూరిస్టులతో కిటకిటలాడుతుంది. చుట్టూ ఎటు చూసిన పర్వత శ్రేణులు, ఐస్ కొండలు, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడి కల్చర్ ప్రకారం వాళ్ళ దేవుణ్ణి ఊరేగింపు చేస్తున్నారు. మాల్ రోడ్ నుంచి బయటకు వచ్చాము. మాల్ రోడ్డు ఇటు వెళ్ళేది మాల్ రోడ్డు రూట్. ఇది ఫుల్ ట్రాఫిక్ జాము. ఇక్కడ నుంచి నిల్చొని చూస్తే మనకు ఆ ఎదురుగా మంచు కొండలు, మంచు పర్వతాలు, ఎటు చూసిన పర్వత శ్రేణుల పైన కంప్లీట్ గా హోటల్స్ ఉంటాయి. చూసారు కదా మొత్తము ఎత్తైన గుట్టలు. ఆ గుట్టల వెనుక చూసారు కదా దూరంగా అవన్నీ మంచు కొండలు. మొత్తం స్నోతో ఎండిపోయింది. అటు మంచు పడుతుంది. ఇప్పుడు మా వెహికల్ వచ్చింది. అందరము వెహికల్లో మా హోటల్ కి బయలుదేరాము. కనిపించేది మా హోటల్, మా వెహికల్. ఇది నైట్ వ్యూ. మొత్తము చుట్టూరంగా అన్ని హోటల్స్ కి మేము స్టే చేసిన హోటల్ పేరు సమ్మర్ విల్లా కాటేజ్. ఫుడ్ చాలా బాగా ఉంది, కాటేజ్ కూడా చాలా బాగా ఉంది. అక్కడి మేనేజ్మెంట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ సమ్మర్ విల్లా కాటేజ్ ప్రిఫర్ చేయవచ్చు. మా హోటల్ పక్కన ఇది నైట్ వ్యూ. అన్ని హోటల్స్, చుట్టుపక్కల అన్ని హోటల్స్ చుట్టూ మంచు కొండలు కనబడతాయి మార్నింగ్ టైంలో. హిడింబి టెంపుల్ తర్వాత ఘటోత్కచుడు టెంపుల్ తర్వాత మాల్ రోడ్ లో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మేము మా కాటేజ్ కి వచ్చాము. అందరము ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. జస్ట్ ఫన్ యాక్టివిటీస్. మా వాళ్ళు ఇలా ఈవెంట్ ఎంజాయ్ చేశారు. జస్ట్ ఫన్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయినాయి. అందరూ డ్యాన్స్లతో తర్వాత ఇలా డంసల్ ఆడుతూ నైట్ 1 అయింది. ఫ్రెష్ అప్ అయి మార్నింగ్ లేసి మళ్ళీ మనాలి నుంచి రోహ్తాంగ్ పాస్ కి స్టార్ట్ అయ్యాము. 56 kilometers, సోలాంగ్ 18 kilometers. మనాలి నుంచి రోహ్తాంగ్ పాస్ వెళ్లే రూట్ లో ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఎటు చూసినా లోయలు, పక్కపొంటి రివరు, ఎటు చూసినా మనకు చాలా ఎత్తైన పర్వతాలు. ఆ పర్వతాల వెనుక చాలా ఎత్తైన స్నో పర్వతాలు. నైట్ మంచు కురుస్తుంది. మార్నింగ్ కొంచెం ఇది మనకు మార్నింగ్ 9:30 10 o'clock టైంలో ఈ టైంలో కూడా చాలా వెదర్ చల్లగా ఉంటుంది. చూసారు కదా ఆ కొండల పైన మొత్తం కనబడేటి టోటల్ హోటల్స్, కాటేజెస్. ఈ రూట్ చాలా బాగుంటుంది. మెయిన్ గా శిశువులో ఐస్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ అటే వెళ్తున్నాము.
యాక్చువల్లీ ఇంకా సీజన్ ఫుల్ నార్మల్ గా స్టార్ట్ అయింది. నార్మల్ స్టార్ట్ అయినప్పుడు ఇంత పబ్లిక్ ఉన్నారు, అంత పార్కింగ్ అసలు. టోటల్ 55 kilometers, 477 kilometers. ఇది హిడింబి టెంపుల్ కి వెళ్ళే రోడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ హిడింబి టెంపుల్ లో మనకు అటల్ టన్నల్ కూడా వస్తుంది. 24 kilometers ఉంటుంది. ఇది వచ్చేసి రివర్. ఈ రివర్ ఏంటంటే మనకు పైన మంచు కొండల మీద కరిగిన వాటర్ కరిగి ఇలా వస్తాయి. రివర్ అటల్ టన్నల్ జస్ట్ వాటర్ ఏం పోతున్నాయి అసలు. డైమండ్ డైమండ్ శిశువుల యాక్టివిటీస్ చేయడానికి మనకు ఇక్కడ ఇటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు కొండలు, మనకు ఈ కొండలు ఐస్ కొండలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడికి వచ్చాక మనకు ఇక్కడ నుంచి వెళ్ళి పెద్ద వెహికల్స్ వెళ్ళాయి, అన్ని చిన్న వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడికి వచ్చినాక మనకు ఇక్కడ మనకు ఇవన్నీ తీసుకోవాలి. ఏవి మన జాకెట్స్ కానీ, తర్వాత ఇవన్నీ స్నో యాక్టివిటీస్ ఉంటాయి. మొత్తం 8 స్నో యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. మేము ఇక్కడ తీసుకుంటున్నాము షాప్ నెంబర్ 148 లో. కొంచెము రేట్ ఎక్కువనే ఉంది, కానీ మేము 18 మంది వెళ్ళాం కాబట్టి పర్ హెడ్ యాక్టివిటీస్ తోని డ్రెస్ తోని మనకు 2000 అడగలు పడింది. ఇక్కడ కంపల్సరీ మనము ఈ స్నో యాక్టివిటీస్ గురించి అక్కడి వారు ఇచ్చే దుస్తులు కంపల్సరీ ధరించాలి. క్యాప్స్ కానీ, తర్వాత గ్లౌజెస్ కానీ, తర్వాత వాళ్ళు ఇచ్చే షూ కానీ. ఆ స్నోకి మనం తట్టుకోలేము. కంపల్సరీ ఇక్కడ మనము ఈ దుస్తులు కంపల్సరీ వేసుకోవాలి. లేకుంటే ఆ చలికి, ఆ మంచులో మనము అసలు 100% తట్టుకోలేము. రోహ్తాంగ్ పాస్ వెళ్ళడానికి, సోలాంగ్ వ్యాలీ వెళ్ళడానికి, శిశు వెళ్ళడానికి ఇదే రూట్. రోహ్తాంగ్ పాస్ వెళ్ళడానికి కంపల్సరీ మనము ఒక ప్యాకేజ్ మాట్లాడుకోవాలి. అది 2000 నుండి పర్ హెడ్ 3000 వరకు ఉంటుంది. ఇదే మనకు వాళ్ళ వెహికల్లోనే మనకు రోహ్తాంగ్ పాస్ వరకు తీసుకొని వెళ్తారు. అదే విధంగా స్నో యాక్టివిటీస్ అన్నీ చేపిస్తారు. మనకు కావలసిన జర్కిన్స్, గ్లౌజెస్, షూస్ ఇవన్నీ ఇస్తారు. రోహ్తాంగ్ పాస్ వెళ్ళడానికి మనము అటల్ టన్నల్ లో నుంచి వెళ్ళాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. అటల్ టన్నల్ దాటిన వెంటనే స్టార్ట్ అవుతుంది కదా అంటే అద్భుతమైన లొకేషన్స్, మంచుతో పూర్తిగా నింపబడిన మంచు కొండలు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ వీడియో పూర్తిగా చూడండి, మిస్ అవ్వకండి, ఫార్వర్డ్ చేయకండి. చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్స్. చూసారు కదా, మనము సగం దూరం కూడా రాలేదు. చుట్టూ మంచు కొండలు ఎలా కనబడుతున్నాయో చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్స్. చాలా బాగా ఉంటుంది. మొత్తం మంచు, ఆల్రెడీ స్నో పడుతుంది కూడా. ఇక్కడి నుంచి మనకు రోహ్తాంగ్ పాస్ వెళ్ళడానికి ఈ అటల్ టన్నల్ నిర్మించారు. రోహ్తాంగ్ పాస్ వెళ్ళడానికి మనాలి నుంచి చాలా గంటలు పట్టేది. ఈ అటల్ టన్నల్ వేయడం వల్ల జస్ట్ మనకు 45 నుండి 50 kilometers లోపే వస్తుంది. అదే విధంగా చాలా టైం సేఫ్. ఇది చాలా పెద్ద కొండను తొలిచి ఇలా మనకు స్వరంగ మార్గంలో రోహ్తాంగ్ పాస్ వెళ్ళడానికి ఈ అటల్ టన్నల్ నిర్మించారు. ఈ టన్నల్ నిర్మించడం వల్ల రోహ్తాంగ్ పాస్ తర్వాత శిశు వెళ్ళడానికి చాలా దూరంని, చాలా టైంని సేవ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ అటల్ టన్నల్. చాలా అడ్వెంచరస్ ట్రిప్, చాలా బాగా ఉంటుంది. ఈ అటల్ టన్నల్ నుంచి మనకు బయటికి వచ్చిన వెంటనే ఈ లొకేషన్ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మంచు పూర్తిగా మంచు కొండలతో, లెఫ్ట్ రైట్ మంచు కొండలతో నిండిపోయింది. మామూలు సమయంలో అయితే చాలా ట్రాఫిక్ తో నిండిపోతుంది. మేము కొంచెం త్వరగా స్టార్ట్ అయ్యాము
కాబట్టి అంత ట్రాఫిక్ లేదు. ఆల్రెడీ మనకు మంచు కురుస్తూ ఉంది, చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ మేము అక్కడ తీసుకున్న స్నో యాక్టివిటీస్ దుస్తులు, గ్లౌజెస్, తర్వాత షూస్ ధరించాము. అయినా కూడా చాలా చల్లగా ఉంది. మనము వెళ్ళే దారిలో చూడండి, నైట్ కురిసిన మంచుతో పూర్తిగా తెలుపు రంగులో కొండలు మారిపోయాయి. చూశారు కదా రైట్ సైడ్ ఎలా ఉందో, మొత్తం మంచుతోనే నిండిపోయింది. చూశారు కదా మొత్తం మంచు కరిగి రోడ్డు పైన నీళ్లు ఎలా వస్తున్నాయో. మనం వెళ్ళే దారిలో పూర్తిగా మంచు. మామూలుగా అయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ రూట్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేయబడి ఉంటుంది. రోహ్తాంగ్ పాస్ మనకు ఏప్రిల్ లాస్ట్ మరియు మే ఫస్ట్ వీక్లో ఓపెన్ చేస్తారు. ఆ టైంలో మాత్రమే మనం వెళ్ళవచ్చు, మిగతా టైంలో మనము వెళ్ళలేము. ఆల్రెడీ మేము మే ఫస్ట్ వీక్లో వచ్చాము. ఆ టైంలోనూ చూశారు కదా ఎంత మంచు. ఇది మొత్తం మంచును మొత్తము కట్ చేశారు. రోడ్డు మీద పడితే మొత్తం మంచు కట్ చేశారు. మనము ఇప్పుడు రోహ్తాంగ్ పాస్ వెళ్ళే రూట్లో చూస్తున్నాము. ఈ సీనరీస్ మొత్తము చాలా అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా మంచును ఎలా కట్ చేశారు. చాలా చిన్నగా ఉంటుంది ఈ రోడ్డు, మొత్తం మంచుతో నిండిపోయింది. చూశారు కదా మొత్తము చాలా నెమ్మదిగా వెళ్ళాలి. కానీ రోహ్తాంగ్ పాస్లో మాత్రము అక్కడికి వెళ్తే ఆ మంచులో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు. యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. అది చూశారు కదా, ఇక్కడి స్టార్ట్ అయింది మొత్తం మంచు కొండలు, లెఫ్ట్ రైట్ స్ట్రేట్. చూశారు కదా ఆల్రెడీ అటు మంచు పడుతుంది. ఆల్మోస్ట్ మనము రోహ్తాంగ్ పాస్ దగ్గరికి వచ్చాము. అక్కడ ఈవెంట్ స్టార్ట్ అయినాయి. చూశారు కదా ఇక్కడ ఎంతమంది టూరిస్టులు ఉన్నారో. ఎటు చూసినా తెల్లటి మంచు దుప్పట కప్పి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ఈ దుస్తులు మనం లేకుంటే అసలు ఈ మంచులో భరించలేనంత చల్లగా ఉంటుంది. కంపల్సరీ ఈ దుస్తులు ధరించాలి. చూశారు కదా చిన్నపిల్లలతోని ఎలా ట్యూబ్లో అక్కడి నుంచి ఇక్కడికి స్లైడ్ ఎడుకుంటూ వచ్చారు. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఈవెంట్స్ చాలా బాగా ఉంటాయి. అది చూశారు కదా చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆడిపిస్తున్నారు. గ్రూప్ ఫొటోస్ చాలా అద్భుతంగా దిగుతున్నారు. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా ఏంటంటే పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మంచు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇలాంటి మంచు ప్రదేశంలో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. అది మాత్రం 100% షూర్. అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. స్కేటింగ్ కానీ, తర్వాత ట్యూబ్లో అలా జారడం కానీ, ఆ మంచులో అలా ఆడడం కానీ, ఆ ఫోటో షూట్స్, చాలా చాలా ఈవెంట్స్ ఉంటాయి. అసలు ఎన్ని గంటలు ఆడినా కూడా టైం సరిపోదు ఆ మంచులో. మనకు ఇక్కడ మేలో ఫుల్ హాట్గా ఉంటుంది. కానీ ఇదే టైంలో హిమాచల్ ప్రదేశ్లో మనాలిలో రోహ్తాంగ్ పాస్లో మంచు కురుస్తూ ఉంటుంది. ఈ టైంలో వెళ్ళాలి, కానీ చాలా ఎంజాయ్ చేయవచ్చు. మనాలికి వెళ్ళాలి అంటే బెస్ట్ ఏప్రిల్, మే ఈ టైంలో వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మంచు కురుస్తూ ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మనం వెళ్ళలేము. ఎందుకంటే రోడ్లన్నీ ఆల్మోస్ట్ 5-6 ఫీట్లతోని మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ రోహ్తాంగ్ పాస్ మాత్రము అసలు ఓపెనే చేయరు. అడిదికు పోనివ్వరు. అటల్ టన్నల్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అందుకే మనకు ఈ స్నో యాక్టివిటీస్ రోహ్తాంగ్ పాస్ తర్వాత మనాలికి వెళ్ళడానికి ఏప్రిల్ లాస్ట్ వీక్ మరియు మే ఫస్ట్ వీక్, మే ఎండింగ్ వరకు మంచి సమయం. అది చూడండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లల లెక్క ఎలా దొర్లుతూ ఆడుతున్నారో ఆ మంచులో. వాళ్ళ పేరెంట్స్ పిల్లలను దగ్గరుండి ఆడిపిస్తున్నారు.
ఇక్కడ వీళ్ళు స్కేటింగ్ చేస్తున్నారు. ఆ పెద్దవాళ్ళు పెద్ద పిల్లగాళ్ళు, ఆ పెద్దవాళ్ళు చిన్న పిల్లలతోనే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఎక్సలెంట్ అసలు. ఆ మంచు ఆ చిన్న పిల్లలు వాళ్ళు చూడాలి, వాళ్ళ ఎగ్జైట్మెంట్, వాళ్ళు అసలు ఫస్ట్ టైం వాళ్ళు రావడము అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే మామూలు ఆట కాదు. ఆ మంచులో వాళ్ళు ఆ చలికి తట్టుకొని వాళ్ళు ముఖాలు అంతా ఎర్ర అయిపోయినాయి, ముక్కులకెళ్ళి మొత్తము వాటర్ ఆడుతున్నాయి అంత చలికి. అయినా కూడా ఎట్లా ఆడుతున్నారు చూడండి. చాలా అసలు మేమే చలికి తట్టుకోలేకపోతున్నాము, అలాంటిది పిల్లలు చూడండి. అంటే ఆ వాతావరణము, అక్కడ ఎగ్జైట్మెంట్, ఆ మంచు చాలా అద్భుతం అసలు. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఫోటో షూట్స్ కానీ, తర్వాత స్కేటింగ్ కానీ, తర్వాత ట్యూబ్ యాక్టివిటీస్ కానీ, ఇలా చాలా. ఆ పక్కనే రివర్ ఉంటుంది, వాటర్ చల్ల వాటరు, చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్. కంపల్సరీ ఒక్కసారి అయినా మనాలికి వెళ్ళాలి, అందులోనూ రోహ్తాంగ్ పాస్. ఈ ప్లేస్ కంపల్సరీ వెళ్ళాలి. అది కూడా మే ఫస్ట్ వీక్లో ఆర్ మేలో మాత్రమే రోహ్తాంగ్ పాస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆడి ఆడి అలసిపోయిన్లు, అయినా కూడా ఎట్లా ఆడుతున్నారు చూడండి. మంచులో ఇట్లా నీళ్ళల్లో ఆడినట్టే మంచులో ఎట్లా ఆడుతున్నారు చూడండి. అంత చలి కూడా తట్టుకొని ఆడుతున్నారంటే చాలా గ్రేట్. అంటే ఆ లొకేషన్ అలాంటిది. అసలు 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతమైన లొకేషన్. చెప్పడం కాదు, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. ఆ ఎగ్జైట్మెంట్, ఆ లొకేషన్, ఆ వాతావరణము చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఏ హీరో, కమాన్ కమాన్, ఫోటోస్ షూట్, కమాన్ ఎంజాయ్ ఎంజాయ్ ది ఫోటోస్. లవ్ బర్డ్స్. ఐ యూస్ టు లవ్ సింబల్. ఫోటోస్, ఎంజాయ్. సూపర్. ఇక్కడ పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి స్కేటింగ్ నేర్పిస్తున్నారు. ఒక్కసారి మనం ఒక 10-15 నిమిషాలు అట్లా మనము స్కేటింగ్, ఫస్ట్ కొంచెం భయం వేస్తుంది, ఒక 2-3 సార్లు ట్రై చేస్తే చూడండి చిన్నపిల్లలు ఎలా స్కేటింగ్ చేస్తున్నారు. ఈజీగా స్కేటింగ్ చేయవచ్చు ఆ ఐస్ లో. చాలా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అంటే పెద్దవాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అవి చూడండి పెద్దవాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ లో. సో మనకు రోహ్తాంగ్ పాస్ లో మొత్తము యాక్టివిటీస్ మొత్తం కంప్లీట్ అయిపోయి, యాక్చువల్ గా కంప్లీట్ అయిపోయినాయి అంటే అయిపోలేదు. ఆల్మోస్ట్ టైం 2:30-3 అవుతుంది. ఫుల్ మంచు స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు మనకు అటల్ టన్నల్ క్లోజ్ అవుతుంది, మంచు ఎక్కువ కురిస్తే అని వెంటనే పంపించారు. సో మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము సోలాంగ్ వ్యాలీకి వచ్చాము. అక్కడ ఇలా యాక్ రైడ్స్, తర్వాత పారాగ్లైడింగ్, తర్వాత ఇలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ మా వాళ్ళు యాక్ రైడ్ చేస్తున్నారు, ఇలా యాక్ రైడ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సోలాంగ్ వ్యాలీ నుంచి ఇదంతా సోలాంగ్ వ్యాలీ. రోహ్తాంగ్ పాస్ నుంచి సోలాంగ్ వ్యాలీకి వచ్చాక ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. యాక్ రైడ్ యాక్టివిటీస్, తర్వాత పారాగ్లైడింగ్, తర్వాత ఇలాంటి తర్వాత మనకు జిప్ లైనర్, ఇలాంటి యాక్టివిటీస్ మనకు సోలాంగ్ వ్యాలీలో చేయవచ్చు. ఇవి మేము మనాలి నుంచి వచ్చే టైంలో రోహ్తాంగ్ పాస్ వెళ్ళడానికి అక్కడ మేము ఈవెంట్ బుక్ చేసుకున్నాము. ప్రతి ఒక్కరికి 2000 అలా తీసుకున్నారు. అంటే వాళ్ళే మనకు వెహికల్ తీసుకొని వెళ్ళారు రోహ్తాంగ్ పాస్ దాకా. అక్కడ ఈవెంట్స్ చేపించారు, అక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీ తీసుకొని వచ్చారు వాళ్ళ వెహికల్లోనే. తర్వాత ఇక్కడ ఈవెంట్స్ కూడా వాళ్ళే చేశారు. మనకు చలికి తట్టుకోవడానికి దుస్తువులు, గ్లౌజెస్, తర్వాత షూ, తర్వాత అన్ని వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. సో ప్యాకేజ్ కూడా చాలా తక్కువలోనే వచ్చింది. ఈవెంట్స్ అన్ని కూడా ఆ ప్యాకేజ్ లోనే వస్తాయి. ప్రతి ఒక్కరు మనాలికి వెళ్ళినప్పుడు రోహ్తాంగ్ పాస్ కంపల్సరీ వెళ్ళండి, చూడండి. రోహ్తాంగ్ పాస్ వెళ్ళడానికి మీ గైడ్ను ముందే సంప్రదించి రోహ్తాంగ్ పాస్ను బుక్ చేసుకొని ఇలా ప్యాకేజ్ తీసుకోండి. తక్కువ ధరలో మాట్లాడి
ఈవెంట్స్ అన్ని కవర్ అయ్యేటట్టు తీసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈవెంట్స్ అన్ని కూడా. యాక్ రైడ్ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది మనకు కనబడే బ్రిడ్జ్. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ దేశముదురు సినిమా ఇక్కడే తీశారు. ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనము జిప్ లైనర్ ఈవెంట్ చేయడానికి మనాలి రూట్ కి వెళ్తున్నాము. మధ్యలో జిప్ లైనర్ ఈవెంట్ చేయవచ్చు. చూడండి. నాని ఇడియుడు నాని ముందు చూడు రెడీ రెడీ సూపర్ గ్రేట్ అమ్మతోడు ఇగో ఏం కాదు చూడు బేట చూడు ముందు చూడండి అరవండి ఇక్కడ హైవే మీద అయినాము. మనకు శిశువు నుంచి హైవే మీద అయినాము. మస్తు ఆకలిస్తుంది. ఇక ఏం తినాలో అర్థం కాదు. ఇక్కడ అయినాము. పాపం ఒక్కడే ఉన్నాడు. మేము హెల్ప్ చేస్తున్నాము. 2 minutes మ్యాగీ ఇవన్నీ చెప్పినాము. ఒక్కడే ఉన్నాడు. ఇక మావాడు హెల్ప్ చేస్తున్నాడు. మ్యాగీ హాయ్ ఫ్రెండ్స్. పాపం ఒక్కడే ఉన్నాడు. పాపం ఆయన హెల్ప్ చేస్తున్నాడు. మేము 18 మందికి ఒక్కడే ఏం చేస్తాడని మావాడు హెల్ప్ చేస్తున్నాడు. మ్యాగీ చేస్తున్నాడు. జిగల్ మ్యాగీ అవుతుంది ఇక్కడ. वाओ सुपर. आपको हेल्प कर रहे पूरा बहुत लोग है ना 18 मेंबर्स. जल्दी होता पैसा तो ठीक देंगे. हाँ मस्त वो पानी नको जी. पानी है सूपी हाँ सूपी होना. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని టూరిస్ట్ బస్సులు ఉన్నాయో. అసలు ఇంకా సీజన్ ఫుల్ సీజన్ కూడా కాదు. ఎన్ని టూరిస్ట్ బస్సులు ఉన్నాయి చూడండి మనాలిలో. అక్కడ వచ్చేసి మనకు మంచు కొండలు మొత్తం ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ మేము ఆగి నూడిల్స్ తిన్నాము. నూడిల్స్ తిని ఇక్కడ నుంచి మేము మనాలికి బయలుదేరాము. ఇవాళ డే 2 యాక్చువల్గా. నిన్ననే డే 1లోనే మేము హిడింబి టెంపుల్, ఘటోత్కచుడు టెంపుల్, మాల్ రోడ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ డే 2 రోటాంగ్ పాస్, సోలాంగ్ వ్యాలీ, తర్వాత శిశు ఇవన్నీ ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అవుతుంది. మళ్ళీ మనాలికి వచ్చాము, మాల్ రోడ్కి వచ్చాము. నిన్న షాపింగ్ కంప్లీట్ కాలేదు అని మళ్ళీ మాల్ రోడ్కి వచ్చి మా వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు. ఈవినింగ్ టైము మాల్ రోడ్ చాలా బాగా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. మంచు కురుస్తుంది, భరించలేము. మా వాళ్ళు ఫొటోస్ దిగారు మాల్ రోడ్లో. మా టీం మొత్తం ఫొటోస్ దిగారు. అయిపోయింది. అందరం హోటల్కి వచ్చాము. ఫ్రెష్ అప్ అయ్యాము. డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము.
ఇలా డ్యాన్సెస్తో డ్రమ్షెల్ ఆడుతూ ఇలా మా వాళ్ళు యాక్టివిటీస్ చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సూపర్ సూపర్ సూపర్. ట్రిప్ చాలా అద్భుతంగా వచ్చింది. నైట్ ఆల్మోస్ట్ 3 o'clock వరకు మా వాళ్ళు డ్రమ్షెల్ ఆర్ట్స్, డ్యాన్సెస్ ఇలా చాలా యాక్టివిటీస్ ఎంజాయ్ చేశారు. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మనాలి 2 days ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనాలి నుంచి మనము కులుకి వెళ్తున్నాము. కులులో ఈవెంట్స్, రివర్ రాఫ్టింగ్, తర్వాత మణికరణ్. ఈ ట్రిప్ మనకు నెక్స్ట్ వీడియోలో మనకు చూపిస్తాను. పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది చాలా లెంతీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ సిరీస్ కులు, మణికరణ్, కులులో ఈవెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.